ఒక విషయం చెప్పండి, జనరల్గా మీరు అంటే మీరందరూ వెదర్ ఇస్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ మీరందరూ కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి ఒక ర్యాంక్ కొట్టి ఈ డిపార్ట్మెంట్లోకి వస్తారు, విచ్ మీన్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ గోస్ త్రూ. మీరు చదువుకున్న చదువు, మీరు అక్వైర్ చేసిన నాలెడ్జ్ ఇవన్నీ. బట్ ఎప్పుడు ఇదే క్వశ్చన్ జనరల్గా అందరూ అడుగుతుంటారు, బట్ యూ హ్యావ్ టు వర్క్ అండర్ అ మినిస్టర్ హూ ఇస్ నాట్ ఈవెన్ సమ్టైమ్స్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ కనీసం అంగూటా చాపులు కూడా కొంతమంది ఉండకపోవచ్చు, ఓకే, 5th క్లాస్ కూడా చదవకపోవచ్చు. సో అలాంటి మినిస్టర్స్కి ఒక్కోసారి లాజిక్ ఉండదు, రీజనింగ్ ఉండదు. మీరు మీ నాలెడ్జ్తో, మీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పినవి అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? దెన్ హౌ డు యూ హ్యాండిల్? పేషెన్స్ అండి. అంటే ఫస్ట్ టైంకి అంటే కొన్నిసార్లు స్టబన్గా ఉండే అవసరం ఉంటుంది. ప్రతిసారి అందరూ ఒప్పుకుంటారని కాదు. కొన్నిసార్లు అంటే ప్రెషర్స్ ఆ విధంగా ఉంటాయి అటువైపు నుండి. కానీ మనం స్టబర్న్గా ఉండి లొంగకపోవడం అండ్ వితౌట్ రియాక్టింగ్ అంటే కొద్ది సమయం తీసుకోవడం. చాలాసార్లు సమయం తీసుకోవాలి. అంటే ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ అయ్యి చెప్పకుండా వేచి చూడాలి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత దట్ సేమ్ పర్సన్ విల్ లుక్, అంటే ఆ విషయం ఆయనకు వేరే యాంగిల్ ఆయనకే తెలుస్తుంది, ప్రెషర్ ఆయన పైన కూడా తగ్గుతుంది. సో ఆ విధంగా మనం కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ గేమ్స్ కూడా ఆడాలి అండ్ టాక్టికల్గా ఉండే అవసరం ఉంటుంది. ఎందుకంటే కానీ లొంగద్దు. అదే ఇఫ్ యూ బెండ్ ఫర్ వన్స్ యు ఆర్ ఫినిష్డ్. అది కూడా మా తోటి అధికారులకు కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒకసారి బెండ్ అయినా అంటే మళ్ళీ మీకు క్యారెక్టర్ కాంప్రమైజ్ అయినట్టు. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే అది హర్ట్ అయ్యి మీ ట్రాన్స్ఫర్ దానికి దారి తీస్తుంది. దట్స్ నో ప్రాబ్లం. ఎప్పుడు మీకు యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. మీకు ఎప్పుడు అలా జరగలేదు? జరిగిందంటే థ్రెట్ వచ్చింది. నేను ఏలూరులో ఉన్నప్పుడు ఒకే ఆర్డర్లో 76 మంది ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశాను. వాళ్ళని అసలు ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటారు. ఒకే ఆర్డర్లో అందరినీ తీసి పడేశాను. ఇంకో ఆర్డర్లో 148 SIస్ని ట్రాన్స్ఫర్ చేశాను. నాకు తెలుసు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందని, కానీ రాలేదు. కొన్ని రోజులకు విజయవాడ ఖాళీ అయితే అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అంటే సో కొన్నిసార్లు ఉంటుంది అది. వీ కాంట్ హెల్ప్ ఇట్. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్ ఇన్ సర్వీస్. వీ హ్యావ్ టు లివ్ బై దట్. మీ మీద ఎలాంటి కాంట్రవర్సీలు కానీ మార్క్ కానీ లేని ఒక ఆఫీసర్గా ఉన్నారు, సడన్గా 24/7 మీ మీద అటాక్స్ చేయటం, పేపర్లలో రాయటం, ఆనంద్ గారు ఇట్లా, ఆనంద్ ఇట్లా, ఆనంద్ ఎవరు రాయలేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏ విధంగా అయితే నేను నిలబడ్డానో దట్ ఇట్ ఈస్ టు మై క్రెడిట్. పోలీస్ డిపార్ట్మెంట్లో అందరు తెలుసు, అందరికీ, రాజకీయాల్లో కూడా అందరు, అంటే ఈయన గట్టిగా నిలబడ్డాడు, ఏమీ కానివ్వలేదు అని. అంటే హీ డిడ్ నాట్ బెండ్ టు ఎనీథింగ్ అని. అండ్ ఐ ప్రిఫర్ టు గెట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దేర్ అండ్ గో అవుట్. సో ఎవరు ఎక్కడ కూడా ఇట్ వాజ్ అ ఫేజ్ ఆఫ్ బీయింగ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్, బట్ ఏమీ ఐ హ్యాడ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బాధపడ్డారా ఆనంద్ గారు? ఎందుకు అంటే ఎప్పుడు ఎంత ఐ హ్యావ్ సచ్ అ క్లీన్ రికార్డ్, సచ్ అ నైస్ రికార్డ్, అండ్ నేను ఇంత డిలిజెంట్గా, ఇంత ఇంటిగ్రిటీతో పనిచేస్తాను, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? అప్పుడే కాదు, ఇప్పుడు వరంగల్ అక్కడ పనిచేసినప్పుడు కూడా కొన్ని కేసెస్ ఆ విధంగా వస్తాయి. నిజామాబాద్ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా 1-2 ఎన్కౌంటర్స్ విషయంలో కూడా అప్పుడు చాలా విమర్శ వచ్చింది. అంటే ఇది జాబ్ హజార్డ్ అనమాట. ఇప్పుడు వితౌట్ యువర్ ఫాల్ట్ జాబ్లో ఇలాంటి ఛాలెంజెస్ అండ్ యువర్ ట్యాక్లింగ్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అంటే ఈ మన ప్రాణాలు పోవచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోవచ్చు. ఆ విధంగా గన్ బ్యాటిల్లో ఇది అటువంటి ప్రెషర్స్లో, ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, అటువంటి ప్రెషర్స్లో కొన్ని జరుగుతాయి. మన కంట్రోల్ లేకుండా కొన్ని విషయాలు జరుగుతాయి. దెన్ కొన్ని కేసెస్ ఈ విధంగా వస్తాయి. అంటే దాంట్లో రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి రెడీ. వాట్ ఐ లెర్న్డ్ ఈజ్ ఇటువంటి ఛాలెంజెస్ కోసం రెడీగా ఉండాలి. సైబరాబాద్లో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, ఇక్కడ ఈ కేసు స్నేక్ గ్యాంగ్ కేసు అని, దెన్ అభయ మర్డర్ కేసు, రేప్ కేసు డిటెక్ట్ అయ్యే వరకు ఎంత ప్రెషరు, ఎంత నిరసన. లక్కీలీ తొందరగా దొరికింది, కానీ ఏమైనా ఇంకా డిలే అవుతే చాలా కష్టమయ్యేది. సో రెగ్యులర్గా మహేష్ బ్యాంక్ 14 కేజీల బంగారం కొట్టేశారు, అది దొరికే వరకు నిద్రలు లేవు. సో ఈ విధంగా వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఛాలెంజెస్. కమ్యూనల్ రైట్స్, నేను డీసీపీగా ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రైట్స్ ఎన్నో రాత్రులు అక్కడ పెట్రోలింగ్ చేసుకుంటూ
ఓల్డ్ సిటీలో నిలబడ్డాము, ఫైరింగ్లు చేసాము. అంటే 500 క్రౌడ్ ముందు ఒకరినే ఫైరింగ్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఈ ఛాలెంజెస్ అన్నీ వాట్ ఐ లెర్న్డ్ ఇస్ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దెమ్. అంటే పోలీస్ జాబ్లో ఎంటర్ అయ్యామంటే ఈ ఛాలెంజెస్ తప్పవు. ప్లస్ ఇక్కడ కూడా ఈ సివిల్ సప్లైస్ ఏమి లేదనుకుంటారు కదా, ఇక్కడ కూడా రైతుల దగ్గర అంటే కొద్దిగా డిలే అవుతే అక్కడ ఆందోళన చేయడము, రోడ్లపైన కూర్చోవడము, ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ స్ట్రైక్ అని వీరు థ్రెటన్ చేయడం, ప్రతి ఏరియాలో మీకు ఏదో ఛాలెంజ్ ఉంటుంది. దీనికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు మీకు మొత్తం 35-40 ఇయర్స్ కెరియర్ స్మూత్గా నడుస్తుందని భావిస్తే మీరు పిచ్చివాళ్ళు, యు ఆర్ అ ఫూల్. ఇట్ కెనాట్ బి. బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ మెయింటైన్ యువర్ రెప్యుటేషన్ త్రూ దాట్, త్రూ థిక్ అండ్ థిన్, ఐ థింక్ దట్స్. బట్ అసలు మీరు స్ట్రెస్ తీసుకోరు ఇలాంటివి ఉంటే? అవుతుంది, ఎందుకు కాదండి. అంటే బయట కనిపించదేమో కానీ ఉంటుంది. కానీ నాకు మంచి డీస్ట్రెసెస్ ఉన్నాయి. ఓకే. క్రికెట్ ఆడుకోవడం, టెన్నిస్ ఆడుకోవడం, అసలు స్పేర్ టైం అంతా దాంట్లో పోతుంది. నేను ఎప్పుడు కూడా గాసిప్ ఆ గ్రూప్స్లోకి వెళ్ళనే లేదు. దట్ హ్యాస్ సేవ్డ్ మీ. నా స్ట్రెస్ బస్టర్స్ ఆర్ క్రికెట్, టెన్నిస్, స్పోర్ట్స్, అండ్ స్పెండింగ్ టైం విత్ మై ఫ్యామిలీ అండ్ లాఫింగ్, జోకింగ్, సినిమాలు చూడడం. అందరం సినిమాలు బాగా చూస్తాం. సో నాకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఐ కెన్ డూ మై జాబ్. వాట్ ఎవర్ టైమ్ ఐ ఫోకస్ చేసేస్తాను, దాని తర్వాత ఐఎమ్ ఫ్రీ.